గుడ్ మార్నింగ్ మై స్టూడెంట్స్. మనం ప్రీవియస్ క్లాస్లో అప్లికేషన్స్ ఆఫ్ టిఎల్సి థిన్ లేయర్ క్రోమటోగ్రఫీని డిస్కస్ చేసామండి. ఆన్లైన్ క్లాసుల్లో భాగంగా మనం ఈ ఎలెక్టివ్ పేపర్లో యూనిట్ 5లో 3 పార్ట్స్ ఉన్నాయండి. అందులో ఫస్ట్ పార్ట్ టిఎల్సి, సెకండ్ పార్ట్ కాలమ్ క్రోమటోగ్రఫీ, థర్డ్ పార్ట్ హెచ్పిఎల్సి హై పర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ. ఓకేనండి. దీంట్లో ఇప్పుడు మనం ఫస్ట్ పార్ట్ కంప్లీట్ చేసుకున్నాం, టిఎల్సి కంప్లీట్ చేసుకున్నాం. ఓకేనండి. నెక్స్ట్ సెకండ్ పార్ట్ కాలమ్ క్రోమటోగ్రఫీ. ఈ కాలమ్ క్రోమటోగ్రఫీ గురించి మనం డిస్కస్ చేద్దామండి. జనరల్ టైప్స్ ఆఫ్ కాలమ్ క్రోమటోగ్రఫీ. అసలు కాలమ్ క్రోమటోగ్రఫీలో ఎన్ని రకాలు ఉన్నాయి, ఎన్ని రకాలుగా మనం ఈ కాలమ్ క్రోమటోగ్రఫీ టెక్నిక్స్ని యూజ్ చేయొచ్చు అంటే అబ్జార్ప్షన్ క్రోమటోగ్రఫీ, జెల్ ఫిల్ట్రేషన్ క్రోమటోగ్రఫీ, అయాన్ ఎక్స్చేంజ్ క్రోమటోగ్రఫీ, ఇన్ఫినిటీ క్రోమటోగ్రఫీ, గ్యాస్ క్రోమటోగ్రఫీ, హై పర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ. ఓకేనండి. సో మనం ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ టెక్నిక్స్ అన్నీ కూడా అంటే అబ్జార్ప్షన్ క్రోమటోగ్రఫీ కావచ్చు, జెల్ ఫిల్ట్రేషన్ కావచ్చు, లేకపోతే అయాన్ ఎక్స్చేంజ్, ఇన్ఫినిటీ క్రోమటోగ్రఫీ, గ్యాస్ క్రోమటోగ్రఫీ, హై పర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ, హెచ్పిఎల్సి కావచ్చు. వీటన్నిటిలోనూ కూడా కాలం అనే ఒక దాన్ని ఖచ్చితంగా యూజ్ చేస్తారండి. వీటన్నిటిలో కూడా కాలం అనే ఒక దాన్ని ఉపయోగిస్తారు. అయితే మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోయే జనరల్ కాలమ్ క్రోమటోగ్రఫీ టెక్నిక్ అండి. జనరల్ కాలమ్ క్రోమటోగ్రఫీ టెక్నిక్. ఇప్పుడు మనం ఈ టెక్నిక్స్లో మాత్రం ఖచ్చితంగా కాలం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనండి. మనం డిస్కస్ చేసేటువంటి టెక్నిక్ ఏంటంటే కాలమ్ క్రోమటోగ్రఫీ. ఆ జనరల్ కాలమ్ క్రోమటోగ్రఫీ టెక్నిక్ ఏంటో డిస్కస్ చేద్దాం. కాలమ్ క్రోమటోగ్రఫీ ఇట్ వాజ్ డెవలప్డ్ బై ద అమెరికన్ పెట్రోలియం కెమిస్ట్రీ. సో ఈ కాలమ్ క్రోమటోగ్రఫీని డెవలప్ చేసింది ఎవరండి అంటే అమెరికన్ పెట్రోలియం కెమిస్ట్రీ. సో డిటి డే ఇన్ 1900లోనే మనకి కాలమ్ క్రోమటోగ్రఫీ టెక్నిక్ అనేది ఇంట్రడ్యూస్ చేయబడింది. అయితే దాని తర్వాతే ఈ మన క్రోమటోగ్రఫీ ఎవరైతే ఇంట్రడ్యూస్ చేశారంటున్నామో మైకేల్ ట్వెస్ట్ అంటున్నామో, ఆయన తర్వాతే ఈ యొక్క క్రోమటోగ్రఫీని డిస్కస్ చేయడం జరిగిందండి. ఓకేనండి. ఓకే. సో the Polish botanist in 1906 used the absorption column in his investigation. Column chromatography is also known as absorption chromatography. Column chromatography ఇంకో మరొక పేరు ఉందండి. ఆ టెక్నికే absorption chromatography, in which the stationary phase is packed in tubular column and mobile phase is allowed to flow through the solid. ఇక్కడ in which the solid స్టేషనరీ ఫేజ్, ఇక్కడ స్టేషనరీ ఫేజ్ నేచర్ ఏంటి, మొబైల్ ఫేజ్ నేచర్ ఏంటి అంటే మనం ప్రీవియస్ క్లాసులో డిస్కస్ చేసినట్టుగా చూస్తే ఇక్కడ స్టేషనరీ ఫేజ్ వచ్చేసి సాలిడ్ గాను, మొబైల్ ఫేజ్ వచ్చేసి లిక్విడ్ గాను ఉంటుందండి. ఓకేనండి. సో స్టేషనరీ ఫేజ్ సాలిడ్, మొబైల్ ఫేజ్ లిక్విడ్గా ఉంటుంది. ద కాలమ్ ఇన్ విచ్ ద స్టేషనరీ ఫేజ్ ఇస్ ప్యాక్డ్ consist of a glass or Teflon tube typically 10 to 50 mm in diameter. ఇక్కడ ఈ కాలం అనేది ప్యాక్డ్ కాలం అంటే మనకి ఏదైతే స్టేషనరీ ఫేజ్ కావాలనుకుంటున్నామో ఆ మెటీరియల్తో ముందుగానే ఆ మెటీరియల్ తీసుకొని ఒక ప్యాక్డ్ కాలంని ప్రిపేర్ చేస్తారండి. కాలం యొక్క మెటీరియల్ ఏంటంటే గ్లాస్తో కానీ లేదా టెఫ్లాన్ పాలిమర్ మెటీరియల్ అండి. అది టెఫ్లాన్తో కానీ గ్లాస్తో కానీ కాలంని ప్రిపేర్ చేస్తారు. ఓకేనండి. ఆ కాలము ఎలా ఉంటుందంటే మనం ఇప్పుడు ఉపయోగించే జనరల్ కాలం అయితే ఎలా ఉంటుందంటే జస్ట్ లైక్ ఏ బ్యూరేట్. మన బ్యూరేట్ ఆకారం ఎలా ఉంటుందో ఇంచుమించుగా దాదాపు అలాగే ఉంటుందండి. కాకపోతే బ్యూరేట్ మీద కొంచెం పెద్ద సైజు ఉంటుంది. ఇంటర్నల్ డయామీటరు 10 to 50 mm. ఇప్పుడు మనం ఉపయోగించే కాలంకి ఇంటర్నల్ డయామీటరు 10 to 50 mm ఇన్ డయామీటర్. ఇంటర్నల్ డయామీటర్ అంత ఉంటుందండి. ఓకేనండి. నెక్స్ట్ కాలమ్ క్రోమటోగ్రఫీ. కాలమ్ క్రోమటోగ్రఫీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ యూజ్ఫుల్ మెథడ్స్ ఫర్ సెపరేషన్ అండ్ ప్యూరిఫికేషన్ ఆఫ్ బోత్ సాలిడ్స్ అండ్ లిక్విడ్స్. ఓకేనండి. ఇప్పుడు మెయిన్ మన ఇంట్రడక్షన్లోకి వెళ్ళిపోతాము.
ఇంకా ఈ కాలం క్రోమటోగ్రఫీ అనేది దేనికి సార్ అంటే ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద క్రోమటోగ్రఫీ టెక్నిక్. ఓకే, పేపర్ అలాగే చూసాం, టీఎల్జీ చూసాం, అలాగే ఇప్పుడు కాలం కూడా డిస్కస్ చేస్తున్నాం. ఇది కూడా ఒక సెపరేషన్ టెక్నిక్ అండి, అలాగే ప్యూరిఫికేషన్ టెక్నిక్ కూడాను. అలాగే ఇది మనకి సాలిడ్స్ని యాజ్ వెల్ యాజ్ లిక్విడ్స్ని కూడా మనకి సెపరేట్ చేస్తుంది, ప్యూరిఫికేషన్ కూడా చేస్తుంది. నెక్స్ట్, this is solid liquid technique in which the stationary phase is solid and the mobile phase is liquid. ఇంత ముందు అనుకున్నట్టు కానీ స్టేషనరీ ఫేజ్ ఏమో సాలిడ్, మొబైల్ ఫేజ్ ఏమో లిక్విడ్. ప్రిన్సిపల్కి వచ్చేసరికి కాలం క్రోమటోగ్రఫీలో ప్రిన్సిపల్ ఏంటి సార్ అంటే అడ్జార్ప్షన్. అసలు మనం ప్రీవియస్ క్లాస్లో అడ్జార్ప్షన్ అంటే ఏంటి, ఓకేనండి, అడ్జార్బేట్ ఇలాంటి వర్డ్స్ మనం డిస్కస్ చేసామండి. ఓకేనండి, అక్యుములేషన్ ఆఫ్ సాలిడ్ పార్టికల్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద సబ్స్టెన్స్ అంటే ఫిజికల్ ఫినామినా, సర్ఫేస్ మీద జరిగేటువంటి ఒక ఫినామినా అని ప్రీవియస్ క్లాసెస్లో మనం చెప్పుకోవడం జరిగింది. ఓకేనండి, సో ప్రిన్సిపల్ ఏంటంటే ఇక్కడ అడ్జార్ప్షన్. మిక్సర్ ఆఫ్ కాంపోనెంట్స్ dissolved in the mobile phase is introduced into the column. The components moves depending upon their relative affinities. The compounds moves depending upon their relative affinities. The most important అండి, అంటే మనం ఏ మిక్సర్ని అయితే సెపరేట్ చేయబోతున్నామో ఆ మిక్సర్ని మనం తీసుకొని కాలంలోకి ఇంట్రడ్యూస్ చేస్తాం, ద మౌత్ ఆఫ్ ద కాలంలోకి ఇంట్రడ్యూస్ చేస్తాం. కండి నేను ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్లో ఇంకా మనకు బ్రీఫ్గా చెప్తాము, జస్ట్ ఇది మనం ప్రిన్సిపల్ గురించే మాట్లాడుతున్నాం కాబట్టి. ఓకేనండి, ఇంట్రడ్యూస్ చేస్తాం. చేసినప్పుడు కాంపోనెంట్స్ అనేవి మూవ్ అవుతాయి. ఓకే, ఎలా మూవ్ అవుతాయి సార్ అంటే డిపెండింగ్ అపాన్ దేర్ రిలేటివ్ ఎఫినిటీస్. వాటి యొక్క రిలేటివ్ ఎఫినిటీస్ బట్టి అవి మూవ్ అవుతాయి. ఓకేనండి, సో రిలేటివ్ ఎఫినిటీ అంటే వాటి యొక్క డిఫరెంట్ స్పీడ్ ఆఫ్ మూవ్మెంట్ అనేది కాంపౌండ్స్కి డిఫరెంట్గానే ఉంటుంది. ఓకేనండి, సో దాన్ని బట్టి ఓకే, సో కాబట్టి ఇక్కడ దేన్ని బట్టి మూవ్ అవుతున్నాయి అంటే వాటి రిలేటివ్ ఎఫినిటీ. ద రిలేటివ్ ఎఫినిటీ టువర్డ్స్ ది స్టేషనరీ ఫేజ్. ద కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటి యొక్క రిలేటివ్ ఎఫినిటీ బట్టి మనకి సెపరేట్ అవ్వడం జరుగుతుందండి. ఓకేనండి, సో అయితే ద కాంపౌండ్స్ with less affinity towards the stationary phase. The compounds with less affinity towards the stationary phase moves faster. ఏవైతే అడ్జార్బెంట్ అంటే స్టేషనరీ ఫేజ్తో ఎఫినిటీ తక్కువగా ఉంటుందో వాళ్ళు ఫాస్ట్గా మూవ్ అవుతారటండి. ఓకే, సో అటువంటి వాళ్ళు హెన్స్ ఇట్ ఈస్ ఎల్యూయెంట్ అవుట్ ఆఫ్ ద కాలం ఫస్ట్. అటువంటి వాళ్ళు ఫస్ట్ మనకి ఎల్యూడేట్ అయిపోతారు అంటే బయటికి వచ్చేస్తారు. ఎవరు వస్తారు, ఎవరైతే లెస్ ఎఫినిటీ టువర్డ్ ద స్టేషనరీ ఫేజ్. మరి ఎవరైతే మోర్ ఎఫినిటీ టువర్డ్స్ ది స్టేషనరీ ఫేజ్ అటువంటి వాళ్ళు చాలా స్లోగా వస్తారు. సో ఎందుకు స్లోగా వస్తారు అంటే వాళ్ళు స్ట్రాంగ్గా అబ్జర్వ్ అవుతారు కాబట్టి స్టేషనరీ ఫేజ్కి మొబైల్ ఫేజ్ ఉన్న కాంపౌండ్స్ మళ్ళీ ఇంటరాక్షన్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఎఫినిటీ ఉంటుంది, ఎఫినిటీ అంటే లవ్వింగ్ అండి. ఓకే, ఎఫినిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళు లేట్గా వస్తారు. ఓకేనండి, నెక్స్ట్ చూద్దాము ప్రిన్సిపల్ ఏంటి. ఇప్పుడు చెప్పిన పాయింట్ అండి, వెన్ ఏ మిక్సర్ ఆఫ్ మొబైల్ ఫేజ్ and sample to be separated introduced from top of the column, the individual components of mixture move with different rates. ఇప్పుడు మనం మన దగ్గర ఉన్న మిక్సర్ని ఆ కాలం యొక్క మౌత్ దగ్గర ఇంట్రడ్యూస్ చేస్తే అంటే జస్ట్ లైక్ బ్యూరెట్ లాగా ఉంటుందని చెప్పాం కదండి. పైన బ్యూరెట్ మౌత్ ఎలా ఉంటుందో మనకి ఈ కాలం పెద్దగా ఉంటుందన్నమాట. అక్కడ మనం మిక్సర్ని ఇంట్రడ్యూస్ చేసేస్తాం. ఇంట్రడ్యూస్ చేసేస్తున్నప్పుడు ఆ కాంపౌండ్స్ అన్ని ఒక 2 కావచ్చు 3 కావచ్చు మిక్సర్లు ఏంటంటే అన్ని ఇండివిజువల్ కాంపోనెంట్స్ కింద విడిపోతాయి. మనకి నీకు డయాగ్రామ్స్ పెడతారండి, ఈ నెక్స్ట్ టాపిక్లో వస్తుంది మనకి ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్లో వస్తుంది, అక్కడ చూద్దరు. కానీ ఓకే, ఇండివిజువల్ కాంపోనెంట్స్ కింద విడిపోతుంది విత్ డిఫరెంట్ రేట్స్. ఓకే, దోస్ విత్ లోయర్ ఎఫినిటీ అండ్ అబ్జార్ప్షన్ టు స్టేషనరీ ఫేజ్ మూవ్స్ ఫాస్టర్. ఇంతకుముందు చెప్పిన పాయింట్ అండి, పక్క స్లైడ్లో చెప్పిన పాయింటే ఏవైతే లోయర్ ఎఫినిటీ కలిగి ఉంటాయో అవి చాలా ఫాస్ట్గా మూవ్ అవుతాయి అని ఎల్యూటెడ్ అవుట్ ఫస్ట్. అటువంటి ఫస్ట్ అవుట్ అయిపోతాయి, ఫస్ట్ ఎల్యూట్ అవుట్ అయిపోతాయి అంటే త్వరగా బయటకు వచ్చేస్తాయి. వెల్ దోస్ విత్ గ్రేటర్ అబ్జార్ప్షన్ ఎఫినిటీ మూవ్స్ ఆర్ ట్రావెల్ స్లోయర్ అండ్ గెట్ ఎల్యూటెడ్ అవుట్ లాస్ట్. ఇటువంటివి ఏవైతే గ్రేటర్ అబ్జార్ప్షన్ ఎఫినిటీ కలిగి ఉంటాయో, ఎక్కువ ఎఫినిటీ టువర్డ్స్ ది స్టేషనరీ ఫేజ్ కలిగి ఉంటాయో అటువంటివి చాలా స్లోగా కాంపోనెంట్స్ మనకి ఎల్యూట్ అవుతాయి.
column chromatography. So a compound attracted more strongly by the mobile phase will move rapidly through the column. So ఎవరు ఫస్ట్ వస్తారని చెప్పడం ఒక మాటలో చెప్పడానికి అంటే నేను ఓకే జస్ట్ ఇంట్రడక్షన్ అనమాట. అండ్ ఎలియేటెడ్ ఫ్రమ్ ఆర్ కమ్ ఆఫ్ ద కాలమ్ dissolved in the eluent. In contrast, a compound more strongly attracted to the stationary phase will move slowly through the column. So a compound అయితే more strongly the mobile phase will move rapidly through the column. ఓకే, సో ఇది మొబైల్ ఫేజ్ని బేస్ చేసుకొని చెప్తున్నటువంటి పాయింట్ అండి. మనం ఇంతవరకు స్టేషనరీ ఫేజ్ని బట్టి చెప్పాము, వీటి మొబైల్ ఫేజ్ బట్టి చెప్తున్నాడు. ఏ కాంపౌండ్ అట్రాక్టెడ్ మోర్ స్ట్రాంగ్లీ బై ద మొబైల్ ఫేజ్ విల్ మూవ్ ర్యాపిడ్లీ త్రూ ద కాలం గుండా ఏ కాంపౌండ్స్ అయితే మోర్ అట్రాక్ట్ అవుతాయో మోర్ స్ట్రాంగ్లీ బై ద మొబైల్ ఫేస్ మోర్ అట్రాక్ట్ అవుతాయో అటువంటివి కాలంలో చాలా ఫాస్ట్గా మూవ్ అవుతాయి. వాళ్ళే వారు ఎల్యూట్ అయిపోతారు. ఓకేనండి. సో సెకండ్ పాయింట్కి వచ్చి ద కాంపౌండ్ మోర్ స్ట్రాంగ్లీ అట్రాక్టెడ్ టు ద స్టేషనరీ ఫేజ్ విల్ మూవ్ స్లోలీ. సో స్టేషనరీ ఫేజ్తో ఎక్కువ అట్రాక్షన్ ఉంటే వాళ్ళు స్లోగా వస్తారు, మొబైల్ ఫేస్తో అట్రాక్ట్ ఉంటే వాళ్ళు ఫాస్ట్గా వస్తారు. ఓకేనండి, వస్తారు. ఓకే, అంటే మోర్ ఎఫినిటీ టువర్డ్స్ ది స్టేషనరీ ఫేజ్ అండ్ మోర్ ఎఫినిటీ టువర్డ్స్ ది మొబైల్ ఫేజ్. దాన్ని బట్టి మన కాంపౌండ్స్ అనేవి సెపరేట్ అవుతాయి. దాన్ని ఏమంటామంటే రిలేటివ్ ఎఫినిటీ. సో రిలేటివ్ ఎఫినిటీ అనేది స్టేషనరీ ఫేజ్కి ఎలా ఉంటుంది, లేదా అదే రిలేటివ్ ఎఫినిటీ మొబైల్ ఫేజ్కి ఎలా ఉంది అనే దానిని బట్టి మనకి కాంపౌండ్స్ అనేవి సెపరేట్ అవ్వడం జరుగుతుందండి. సో సింపుల్గా చెప్పాలంటే ప్రిన్సిపల్ ఏంటి అంటే అబ్జార్ప్షన్. ఓకే, కాలం క్రోమటోగ్రఫీలో ప్రిపరేషన్ ఆఫ్ ది కాలం ఎలా ప్రిపేర్ చేస్తారు అంటే మనం డయాగ్రామ్లో చూడండి, జస్ట్ లైక్ ఏ బ్యూరెట్ లాగే కనిపిస్తుంది. ఓకే, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఎ గ్లాస్ ట్యూబ్ విత్ బాటమ్ పోర్షన్ ఆఫ్ ద కాలం ప్యాక్డ్ విత్ గ్లాస్ వూల్ కాటన్ వూల్ ఆర్ మెనీ కంటైన్ ఆస్బెస్టాస్ ప్యాడ్. ఇది ఎలా ఉంటుందంటేనండి బ్యూరెట్ లాగా ఉంటుంది. అయితే ఈ బాటంలో కాలంకి మాకి ఆ పీరియడ్ దగ్గర నాబ్ ఉంటుంది కదండి, ఆ నాబు కాకుండా కొంచెం పై పోర్షన్ ఏదైతే ఉంటుందో పై పార్ట్లో డయాగ్రామ్లో చూడండి తెలుస్తుంది, గ్లాస్ వూల్ అని ఉంటుంది. ఆ గ్లాస్ వూల్ ఒకటి ఉంటుందని బాగా నేరోగా సన్న పీసు లాగా ఉంటుంది, అది వేసేస్తారన్నమాట. ఓకే, సో అది వేసేసిన తర్వాత పైన మనం ఏదైతే స్టేషనరీ ఫేజ్ తీసుకుంటున్నాం, మరి కాలం ముందుగానే ప్యాక్ చేసేస్తాం కాబట్టి దాంట్లో మళ్ళీ టైప్స్ ఉన్నాయి, వెట్ ప్యాకింగ్ డ్రై ప్యాకింగ్ అని. సో ముందుగానే మనం ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ సిలికా జెల్ ఉందనుకోండి, ఆ సిలికా జెల్ పౌడర్ మనం కాలం లోపల వేసేస్తామండి. ఓకే, ఆ సిలికా జెల్ కిందకి పడిపోకుండా ఈ గ్లాస్ వూల్ అనేది మనకి ఒక సపోర్ట్ కింద ఉంటుంది. ఓకేనండి. నెక్స్ట్ ద అబోవ్ విచ్ అడ్జార్బెంట్ ఈజ్ ప్యాకెడ్. దానిపైన మనం అడ్జార్బెంట్ అంటే మనం తీసుకుని స్టేషనరీ ఫేజే, అది కూడా కెమికల్ కాబట్టి ఏ కెమికల్ అయి ఉండొచ్చు, ఏదో సిలికా జెల్ ఆర్ అల్యూమినియం ఆర్ చార్కోల్ వాట్ ఎవర్ మేబీ, అది ఆ బ్యూరెట్లో పైన కాలం లోపల వేసేస్తాం అనమాట. నెక్స్ట్ ఆఫ్టర్ ప్యాకింగ్ ఏ paper disc kept on the top so that the adsorbent layer is not distributed during the introduction of the sample or mobile phase. ఓకే, ఆ ఊల్తో పాటు ఒక పేపర్ డిస్క్ని కూడా పెట్టేస్తాము. కాబట్టి దాన్ని పెట్టడం వల్ల బెనిఫిట్ ఏంటంటే డ్యూరింగ్ ద శాంపిల్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కానీ మొబైల్ ఫేజ్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కానీ లేయర్ అనేది ఏమీ నాట్ distributed during the introduction of sample or mobile phase. ఓకే, నెక్స్ట్ అండి ఈ డయాగ్రామ్ చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. మనకి సాల్వెంట్, మిక్సర్ ఆఫ్ కాంపౌండ్స్, అడ్జార్బెంట్స్, స్టేషనరీ ఫేజ్ అనమాట, గ్లాస్ వూల్, ప్లగ్ అంటే మనకి కింద బ్యూరెట్కి ఎలాగైతే ఉంటుందో నాబు అదనమాట. గ్లాస్ వూల్ ముందే మనం వేసేస్తామండి. వేసేసిన తర్వాత మనము స్టేషనరీ ఫేజ్ వేసేస్తాం. అంటే మనం ఏదైతే స్టేషనరీ ఫేజ్ అనుకొని సెలెక్ట్ చేసుకున్నామో మనం ఆ కెమికల్ వేసేస్తాం. ఆ కెమికల్ వేసేసిన తర్వాత దాని గుండా మనం మొబైల్ ఫేజ్ని ఒకసారి రన్ చేసినప్పుడు నీకు అదంతా కూడా స్వెల్లింగ్ వచ్చేస్తుంది అనమాట. అప్పుడు అదంతా గ్లాస్ అంతా ఇలా స్వెల్లింగ్ వచ్చేస్తుంది అనమాట. అప్పుడు స్వెల్లింగ్ వచ్చేసినప్పుడు దాని గుండా మనము కాంపోనెంట్ని
ఇంట్రడ్యూస్ చేస్తే ఈజీగా సెపరేట్ అయిపోతాయి. ఓకేనండి. ఆ కాలం ప్యాకింగ్ 2 రకాలు ఉంటాయి. అలాగే వెట్ ప్యాకింగ్ ఉంటుంది, అలాగే డ్రై ప్యాకింగ్ కూడా ఉంటుంది. ఓకేనండి. దిస్ ఈజ్ అబౌట్ ఇంట్రడక్షన్. ఓన్లీ కాలం క్రోమటోగ్రఫీ ఇంకా ఇంట్రడక్షన్. కాలం క్రోమటోగ్రఫీ అంటే ఏంటి, దానిలో ఉన్నటువంటి ప్రిన్సిపల్ ఏంటి, ఓకే అదేనండి. ఓకే, నెక్స్ట్ మనము ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్లో ఇంకాస్త ఎఫెక్టివ్గా మనము ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేస్తామండి. ఓకేనండి. థ్యాంక్ యూ.